పూరా లోకల్. అధికార పార్టీ కాంగ్రెస్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ పదవుల కోసం పోటీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ 4 జిల్లాలలో రానున్న డీసీసీ ప్రెసిడెంట్ కోసం పెద్ద ఎత్తున పోటీదారులు అయ్యారు. అయితే తాజాగా టీపీసీసీ ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ తన మార్కు పాలిటిక్స్ మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రతి జిల్లాల నుంచి నియోజకవర్గాలుగా ఒక్కొక్క కార్యకర్తతో పాటు నాయకులను పిలిచి మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారనేది ఒక ఆసక్తిగా మారింది. దానికి సంబంధించిన అంశాలను మాట్లాడే ముందు మీరు చూస్తున్నది పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రధానంగా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో చూస్తే డీసీసీ ప్రెసిడెంట్ రేసులో చాలామంది ముందున్నప్పుడు కూడా 4 పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. జిల్లా కేంద్రం పైన ఇప్పటికే 2 మంత్రుల ప్రభావం ఉంది. ఇటు పొన్నం ప్రభాకర్, అటు గతంలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉండడం చేత స్థానికుడైన ప్రభాకర్కి అలాగే శ్రీధర్ బాబుకి ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం చేత ఇక్కడ పోటీ ఎక్కువ నెలకొంది. అయితే నువ్వా నేనా అనే తరుణంలో పెద్ద ఎత్తున పైరవులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి చూసుకుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం సుడా చైర్మన్గా కొనసాగుతున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీలో ఓటమి పాలైన ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జిగా పురమల్ల శ్రీనివాస్, అలాగే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేంద్రరావు, వీళ్ళంతా రేస్లో ఉన్నారు. అయితే ఒక రకంగా ఈ రాజకీయం అంతా చూసుకుంటే మొదటగా జగిత్యాలలో బండా శంకర్ అలాగే జువ్వాడి కృష్ణారావు వీళ్ళిద్దరూ రేస్లో ఉన్నారు. డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తమకే కావాలంటూ రేస్లో ఉన్నారు. అలాగే సిరిసిల్లాకు చూసుకుంటే సిరిసిల్లాలో సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున తమ డీసీసీ అధ్యక్షుడిగా తమకే కావాలంటూ ముందుకు పోతున్న పరిస్థితి. ఇక పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేకంగా చూసుకుంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కాకుండా అక్కడ ప్రభావితంగా ఉండే మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్, అంటే అక్కడ ఆ పెద్దపల్లి జిల్లాలో దివంగత మాజీ ఎంపీ వెంకటస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది. అలా ఫాలోవర్గా ఇప్పటికే వంశీ ఎంపీగా కొనసాగుతున్నారు వారి కుటుంబం నుంచి. అలాగే వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా శ్రీధర్ బాబు ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో డీసీసీ, కరీంనగర్ జిల్లాలో డీసీసీ, జగిత్యాల జిల్లాలో డీసీసీ, సిరిసిల్ల జిల్లా ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రెసిడెంట్ల రేస్లో వీళ్ళంతా ఉన్న సందర్భంగా అసలు రాజకీయ విశ్లేషణ అంతా మరోవైపు వెళ్తున్న సందర్భం. మొన్న ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీని కోల్పోవడంతో పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇటు ఎమ్మెల్యే ఓడిపోవడము, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోవడము, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడము, దీంతోపాటు తాజా ఎన్నికల్లో ఎమ్మెల్సీలో సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోవడంతో కరీంనగర్ జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే దృష్టి సారించినప్పుడు కూడా అసలు ఇక్కడ నువ్వా నేనా అనే రేస్లో కరీంనగర్ జిల్లా నుంచి మాత్రం ప్రధాన పోటీ ఉన్నది. అయితే చాలా అనాలిసిస్ దీనిపైన నడుస్తున్నాయి. ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో లోకల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్, ఎంపీగా బీజేపీ ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రం మాత్రం పట్టు వదలొద్దని చెప్పి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరో విధంగా ఉంది. ఇటు శ్రీధర్ బాబు ఫాలోవర్స్కి ఇస్తారా లేకపోతే పొన్నం ప్రభాకర్ ఫాలోవర్స్కి ఇస్తారా అనేది మాత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాజకీయం తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా కరీంనగర్ జిల్లా పైన పడింది. ఇప్పటికే పలుమార్లు ఇక్కడ నుంచి పిలిచిన కార్యకర్తలను మాట్లాడిన సందర్భం. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల రిఫ్లెక్షన్ ఈసారి ఎన్నుకోబోయే డీసీసీ మీద పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓడిపోయిన నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రత్యేక ఆరోపణ ప్రధానంగా చేసేది మాత్రం క్యాడర్ పనిచేయలేదు, క్యాడర్ సహకరించలేదు, డబ్బులన్నీ వృధా అయినాయని చెప్పి బహిరంగంగానే ప్రెస్ మీట్లో చెప్పడం. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను కూడా హైదరాబాద్లో మహేష్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరుగుతున్న డీసీసీ అధ్యక్ష రేసులో ఈ 4 పేర్లకు తెరపైకి వస్తున్నప్పుడు కూడా అసలు వీరందరూ
ఎలాంటి అర్హత ఉందని కూడా చెప్పుకునే డిస్కషన్ పార్టీ క్యాడర్లో నడుస్తుంది. ప్రధానంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇప్పటికే సుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. పద్మాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా పురమల శ్రీను ఉన్నారు. ఆ తర్వాత వెలిచాల రాజేందర్ కూడా ఎంపీ పరిధిలో అంటే పార్లమెంటు పరిధికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే వీళ్ళు ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి వీళ్ళని కాదని తెర మీదకి కొత్త పేర్లు ఏమైనా వస్తాయని ఒక ఆలోచన విశ్లేషణ జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలకే ప్రయారిటీ ఉంటుందని గతంలో పాదయాత్రలో రేవంత్ రెడ్డి చెప్పారు. అది కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ అయింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా క్యాడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎవరెవరికి ఏం పదవులు ఇద్దామనే ఒక డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో రానున్న స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషను, అలాగే కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అసలు డీసీసీ అధ్యక్ష పదవి అనేది అధికార పార్టీకి చాలా ముఖ్యమైన భూమిక పోషించిన సందర్భంలో ఈ 4 జిల్లాలు జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అసలు ఎవరికి వస్తుంది, ఎవరి ఫాలోవర్స్కి వస్తుంది. 2 మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈ 2 మంత్రులే కాకుండా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టిలో ఎవరున్నారు? ఇదంతా చూస్తుంటే కరీంనగరే కాకుండా ఇటు జగిత్యాలలో చూసుకుంటే జీవన్ రెడ్డి మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన అనునేయులు, ఆయన ఫాలోవర్స్ అయినటువంటి బండ శంకర్కి వస్తా, లేదంటే మాజీ దివంగత మంత్రి తనయుడైన జువ్వాడి కృష్ణారావుకి వస్తా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఓవరాల్గా చూస్తే సిరిసిల్లాలో చూస్తే ఒక ప్రత్యేకత ఉంది. కేకే మహేందర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. కేటీఆర్ నియోజకవర్గం, కేటీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయిన సందర్భం. గతంలో బీఆర్ఎస్ నుంచి అతనికి టికెట్ ఆశించినప్పటికీ కేకే మహేందర్ రెడ్డికి రాకపోవడంతో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న కేకే మహేందర్ రెడ్డికి వస్తుందా, లేకుంటే బీసీ నేపథ్యంలో చూస్తే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అసలు ప్రధాన భూమిక పోషించిన పార్టీని పట్టుకొని ఉన్న ఈ రెడ్డి క్యాడర్లో ఉన్నవారికి కానీ, లేకుంటే వెల్మా క్యాడర్ ఉన్న వారికి వస్తుందా అనేది మాత్రం ఒక చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. పెద్ద డిస్కషన్ జరుగుతుంది. త్వరలో డీసీసీ ప్రెసిడెంట్ల ప్రకటన వస్తున్న సందర్భంగా పార్టీ క్యాడర్లో గందరగోళం ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వైపు చూస్తే శ్రీధర్ బాబు ఉన్న కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లా అయినటువంటి పెద్దపల్లి అక్కడే ఉండడం. పెద్దపల్లి జిల్లాలో వెంకటస్వామి తనయుడైన వివేక్ నుంచి వస్తుందా, లేకుంటే శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఉన్న అతనికి వస్తుందా అనేది ఒక మార్గం ఉంటే, ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రభావం ఉండబోతుందా, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డికి ఎవరు అండగా ఉండబోతున్నారు అనేది అవుతుంటే, కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం ప్రధానంగా పెద్ద ఎత్తున పోటీ ఉంది. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే కార్యకర్తలను హుషారు చేయాలి, కార్యకర్తలు వెంట ఉండాలి అనే ఒక సంకేతం వెళ్ళాలంటే మాత్రం డీసీసీ అధ్యక్ష పదవులు చాలా ప్రధానంగా మారనున్నాయి. ఉత్తర తెలంగాణలోనే పొలిటికల్ హబ్గా ఉన్న కరీంనగర్ పైన ఇప్పటికే చాలా దృష్టి సారించారు. వరుసగా ఎన్నికల్లో ఓటమి సవి చూస్తున్న కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండబోతుంది, ఎవరు డీసీసీ ఉండబోతుంది మాత్రం వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పొలాల కొనుస్, కరీంనగర్.